ఇంట్లో మగవారిని మంగళవారం నాడు క్షౌరం చేసుకోవడం, గడ్డం గీసుకోవడం లాంటివి చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ ఇంటి ఇల్లాలిదే. కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి. ఎందుకంటే పసుపు క్రిమి సంహారిణి. సుహాసిని స్త్రీలు నలుపు రంగు వస్తువులను వాడడం గాని, నలుపు రంగు బట్టలను కట్టుకోవడం గాని ఎప్పటికీ చేయకూడదు. అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నము పెట్టాలి. అలా చేయడం పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది. అలాగే కాకికి భోజనానికి ముందు పెట్టాలి, కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి. కొబ్బరికాయ, చిప్ప తాంబూలంగా ఇచ్చే వాళ్ళు 3 కళ్ళు ఉండే భాగము తాము ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలను. ఉప్పు, మిరపకాయలు, చింతపండు వంటి వాటిని ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేతికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. సూర్యాస్తమయం తర్వాత తలదూవడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందంట. ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోకూడదు. ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోవడము, కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం, ఒంటి కాలుతో నిలవడం గాని, ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు. ఇవి దారిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశము కలదు.